వెల్కమ్ టు భవత్ మీడియా న్యూస్. తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించనున్న తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఉద్యోగాల కోసమై సాగుతున్న పోరు దీక్షను విజయవంతం చేయాలని కోరుతూ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధనలో గోసిగట్టి గొంగడేసి డప్పు కొట్టి పాట పాడి రాష్ట్రాన్ని సాధించినటువంటి ఉద్యమ నిరుద్యోగ కళాకారులకు సాంస్కృతిక సారథిలో వెంటనే ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ చేపట్టే ఈ ధర్నాకు కళాకారులు పెద్ద ఎత్తున తరలి రావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మీసాల గణేష్, ఉపాధ్యక్షులు వేముల హరికృష్ణ, గౌరవ అధ్యక్షులు మల్లం వెంకటేశం, పోలేపల్లి నరసింహ, పిట్టల శ్రీనివాస్, సురపంగ గణేష్, మార్గం సత్తయ్య, కూచి మల్లకుమార్, బీసీ సంఘం అధ్యక్షులు సాయిని యాదగిరి గారు తదితరులు పాల్గొన్నారు. విజయవంతం చేద్దాం నిరుద్యోగ కళాకారుల పోరు దీక్షను. జై కళాకారుడా, నిరుద్యోగ కళాకారుల ఐక్యత, నిరుద్యోగ కళాకారుల ఐక్యత. విజయవంతం చేద్దాం తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారుల దీక్షను. ఈ నెల 20 తారీఖున ఉద్యమ నిరుద్యోగ కళాకారుల దీక్షను ఉద్యమ నిరుద్యోగ కళాకారుల దీక్షను విజయవంతం చేద్దాం. ఉద్యమ నిరుద్యోగ కళాకారుల దీక్షను కళాకారుల ఐక్యత, కళాకారుల ఐక్యత. విజయవంతం చేద్దాం కళాకారుల పోరు దీక్షను. విజయవంతం చేద్దాం తెలంగాణ కళాకారుల పోరు దీక్షను. జై కళాకారుడా, జై కళాకారుడా, కళాకారుల ఐక్యత, కళాకారుల ఐక్యత. జై ఉద్యమ కళాకారుడా. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని నిరుద్యోగ ఉద్యమ కళాకారులంతా ఏకతాటికి మీదికి వచ్చి తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగానైతే కాలికి గజ్జ కట్టి భుజాన గొంగడేసి ప్రతి పల్లెన ఆటపాటలతోని జనాన్ని ఏకతాటి మీదకి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో అదే ప్రకారంగా ఈ నెల 20వ తారీఖున మన హైదరాబాద్ కేంద్రంలోని ఇందిరా పార్కులో తలపట్టిన తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారుల పోరు దీక్షకు లక్షలాది వేలాదిగా కళాకారులు నిరుద్యోగ కళాకారులంతా తరలి వచ్చి ఈ యొక్క సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ, ఇకనైనా ప్రభుత్వం కళ్ళు తెరవకపోతే గత 12 సంవత్సరాలుగా కళాకారులను ఆగం చేస్తూ మోసం చేస్తూనే గత ప్రభుత్వం మోసం చేసింది. ఈ ప్రభుత్వం కూడా 2 సంవత్సరాలైనా కూడా కళాకారులను పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇకనైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి తెలంగాణ రాష్ట్రం కోసం కాలికి గజ్జ కట్టి ఆడి పాడిన కళాకారులను కొంతమందికి మాత్రమే సంస్కృత సారథిలో ఉద్యోగాలు కల్పించి మిగతా కళాకారులని నిజమైన కళాకారులకు అన్యాయం చేసింది. ఇకనైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా మీద దయతలచి ఇకనైనా మాకు ఉద్యోగాలు ఇప్పించి మాకు మా బతుకులలో వెలుగు నింపాలని కోరుతూ ఉన్నాం. ఒకవేళ కళాకారుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఇదే కళాకారులు
ఎట్లనైతే గత ప్రభుత్వాన్ని గద్దెదించారో ఈ ప్రభుత్వాన్ని కూడా గద్దెదించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని మేము యాదాద్రి జిల్లా నుంచి హెచ్చరికలు కూడా చేస్తా ఉన్నాం. జై కళాకారుల నిరుద్యోగ కళాకారుల ఆధ్వర్యంలో ఈ నెల 20వ తారీఖున బోర్ దీక్ష కళాకారుల బోర్ దీక్ష భారీ ఎత్తున ఇంద్ర పార్క్ దగ్గర తలపెట్టినటువంటి కార్యక్రమాన్ని తెలంగాణ వ్యాప్తంలో ఉన్నటువంటి తెలంగాణ ధూమ్ధాం కార్యక్రమంలో అనేక పాటలు పాడి కాలు గజ్జగట్టి డప్పు సంకరేసుకొని పాటలు పాడినటువంటి కళాకారులు ఎంతోమంది మరి గత ప్రభుత్వంలో మాకు ఉద్యోగాలు అనేక మంది పాటలు పాడినటువంటి రాసినటువంటి కవులు కళాకారులను దూరం పెట్టి మరి కొంతమందికి చాలా అన్యాయం చేసింది. గత ప్రభుత్వం చాలా మందికి అన్యాయం చేసింది. మరి ఈ ప్రభుత్వం అయినా మాకు ఉద్యోగాల అవకాశాలు కల్పించేసి మాకు ఈ యొక్క అనేక రకాలుగా వివరణ ప్రభుత్వాన్ని విన్నవించుకున్నాం. కానీ ఈ దీక్షతో అయినా కళాకారులకు ఉద్యోగాలలో సంస్కృతి సారథిలో ఉద్యోగాల అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాము. మరి ఇకనైనా మన ముఖ్యమంత్రి గారు దయతలిచి తెలంగాణ ఉద్యమంలో మేము తిండి తినక అనేక రకాలుగా డొక్కలు మార్చుకొని మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాము. చాలా కష్టపడ్డాము. తెలంగాణ రాష్ట్రం రావడానికి మా వంతుగా కృషి చేసినటువంటి కళాకారులు యాదాద్రి భువనగిరి నుంచి మా వంతుగా అనేక రకాల కృషి చేసినటువంటి కళాకారులు కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి ధూమ్ధాం కళాకారులందరినీ ఒక వేదిక చేరదీసి వాళ్లకు సంస్కృతి సారథిలో ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరుకుంటూ మిసాల గణేష్, యాదాద్రి భువనగిరి జిల్లా. ఉద్యమకారుల కళాకారు ఈ నెల 20న ఇందిరా పార్క్ దగ్గర జరగనున్న సింహగర్జనకు పోరు దీక్షలో భాగంగా అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా ఉద్యమకారులకు సంఘీభావం తెలపడానికి ప్రతి ఒక్క కళాకారుడికి స్నేహితుల్లాగా వచ్చి వాళ్ళ దీక్షకు మద్దతు తెలిపి వాళ్ళ నిజమైన వాళ్ళ ఆకాంక్ష నిరుద్యోగంగా ఉన్న వాళ్ళకు కళాకారులకు గత ప్రభుత్వం కొంతమందిని ప్రభుత్వ ఉద్యోగుల లెక్క గుర్తించింది. నిజమైన కళాకారులు కూడా ఇంకా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. లేని ఏడల గత ప్రభుత్వం 10-12 సంవత్సరాల నుంచి ఏ విధంగా అయితే మోసం చేసిందో ఈ ప్రభుత్వం కూడా అదే విధంగా మోసం చేస్తే ఈ పోరు దీక్షలో భాగంగా తదుపరి కార్యాచరణ పెద్ద ఎత్తున ఉంటుంది. ఎందుకనంటే పోరు దీక్షకు నాడు తెలంగాణ తేవడానికి ఈ కళాకారులు డొక్క నిండబెట్టుకొని నెత్తిన ఏం లేకుండా మాడుతుండగా కూడా ఎర్ర టెండల వానకు సైతం కూడా తన ప్రాణాలను లెక్క చేయకుండా జనాలను ఒక తాటి మీద తీసుకొచ్చిన ముద్దుబిడ్డలు ఖచ్చితంగా వీళ్ళను గుర్తించి వీళ్ళకు ఏదో రకంగా ప్రభుత్వ ఉద్యోగుల తరహాలా వీళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. కరెక్ట్గా ఉద్యమకారుల ఆకాంక్ష నెరవేరుస్తారని ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నెరవేరుస్తుందని గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యమకారులను కూడా గుర్తిస్తానన్నది. ఖచ్చితంగా గుర్తించి వాళ్ళను కూడా వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని, ఇందులో చనిపోయిన ఉద్యమకారుల కుటుంబాలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని ఖచ్చితంగా ఆ చనిపోయిన ఉద్యమకారుల కుటుంబాలను కూడా ఆదుకోవాలని ఈ నెల 20న జరిగే ఇందిరా పార్క్ దీక్ష విజయవంతం చేయాలని